మొన్నటి బీఆర్ఎస్ 25 ఇయర్స్ రజతోత్సవ సభకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఆ సభ సక్సెసా, అటర్ ఫ్లాపా, దీని మీద నిజంగా రాజకీయంగా రసవత్తరంగా కామెంట్స్ నడుస్తున్నాయి. మనం తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ తోటి. అసలు ఏంటి సార్ ఈ సభ తర్వాత అందరు బయటికి వచ్చేసారు. అట్ ద సేమ్ టైమ్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. మీరు ఏమంటారు? అటర్ ఫ్లాపా, సభ సక్సెసా? ఇప్పుడు కేసీఆర్ గారు సభ చూసిన తర్వాత ఈ విపక్షాల పార్టీ, ఈ యొక్క బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. అందుకే కదా మంచిగా ఉంటేనే కదా మా బయటకు వచ్చి మాట్లాడతారు. మామూలుగా ఉంటే పట్టించుకోరు కదా. అంత బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ సమాజం అంతా కూడా కదిలింది. ఎండని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున లక్షల మంది వచ్చి సక్సెస్ చేయడంతో పాటు కేసీఆర్ గారి యొక్క సభని వారి యొక్క ఉపన్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానివ్వండి అనేక మంది కోట్ల మంది వీక్షించినారు. అంటే కేసీఆర్ గారి పట్ల ఉంటే నమ్మకం, విశ్వాసం. ఖచ్చితంగా కేసీఆర్ గారు తెలంగాణ నుంచి విడుదల, తెలంగాణ ఆత్మ కేసీఆర్ లాంటి వారు కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి అంతమంది అన్ని కోట్ల మంది వీక్షించారని చెప్పి స్పష్టంగా అర్థం. కాబట్టి రాజకీయం ఖచ్చితంగా వేరే పార్టీలకి ఒక ఉంటుంది, బాధ ఉంటుంది, వారికి ఈర్ష్య ఉంటుంది. అరే మా కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వస్తే మా పని కథం అయిపోతుంది, కేసీఆర్ గారు బయటకు వచ్చిన అనుకోండి మా ఒక రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా దఫనం అయిపోతుంది, అంత కూడా ఏమంటారంటే భూస్థాపితం అయిపోతామని చెప్పేసి కూడా భయపడి ఖచ్చితంగా అలాంటి రాజకీయ స్టేట్మెంట్ చేస్తారు. సో అసలు వచ్చిన వాళ్ళు అంత జనాలు కాదు, అంత గ్రాఫిక్స్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు మీడియా సాక్షిగా. సో మీరేం చెప్తారు? అసలు నిజంగా మీరు కూడా స్టేజ్ మీద ఉన్నారు, ప్రత్యక్షంగా చూసిరు, అక్కడికి వచ్చిన జనాలు ఇష్టపూర్వకంగానే వచ్చిరా, లేదంటే ఖాళీ చైర్స్ని పబ్లిక్ ఉన్నట్టు చూపించిర్రా? ఇప్పుడు వారి యొక్క విఘ్నత వదిలిపెట్టాలి. అది వచ్చిన మీటింగ్ కాలేదని కూడా చెప్పొచ్చు. కొత్తగా మీరు వీడియో పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మీటింగ్ పెట్టారని కూడా చెప్పొచ్చు ఆయన. కాబట్టి వారి విఘ్నత ఆలోచన చేసుకోవాలా. వారు అలా అని సంతోషపెడతా అంటే వారికి వదిలిపెట్టాలి కదా. మనం వారి కళ్ళకి ఉంటే ఐ చెకప్ చేసుకోవాలా, చూసుకోవాలి, దగ్గర చూసుకోవాలి, వీడియో చూసుకోవాలా. కాబట్టి అలా అని వాళ్ళు సంతోషిస్తా అంటే వారి యొక్క సంతోషాన్ని మనం కదాలేం కదా. ఎవరు పిచ్చి వాళ్ళకి సంతోషం అని అనుకుంటాం. ఆయన పిచ్చితనం అది ఉంది. మరి ఏం చేస్తాం? మరి ఇది చూసి ఇంతమంది లక్షల మంది జనాలు వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఆయన నియోజకవర్గమే పోయిపోయేది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గం ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తుంది అక్కడ. కాబట్టి వేల మంది, లక్షల మంది తరలి వచ్చినారు సభకి. బ్రహ్మాండ ఉత్సాహంతో వచ్చినారు. ఆ జోష్, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న జోష్, ఆ ఊపు ఆ కార్యకర్తల్లో, నాయకుల్లో కనపడ్డది. పండుగ వాతావరణంలో 25 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా, చాలా సంతృప్తినిస్తూ ఉంది. 300 కోట్లు ఖర్చు పెడితే పబ్లిక్ రారా? పబ్లిక్ డబ్బు ఇచ్చినందుకే వచ్చిర్రన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా 300 కోట్లు ఖర్చు పెట్టిరా సార్ ఆ సభకి? ఒకటి అదే చెప్తాను కానీ లేనిపోయిన ఆరోపణలు చేసి ఇప్పుడు ఏదైనా బాగుపడ్డప్పుడు దానిపైన బురద తేలాలా, ఏ రకంగా దీన్ని ఆగమాగం చేయాలా, దాన్ని ఏ రకంగా ప్రజల దృష్టి మలచాలా చేయాలి. కాబట్టి అట్లా ప్రయత్నం చేస్తారు. చాలా స్పష్టంగా, క్లియర్గా మనము డబ్బులు పెట్టి ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ జనాల ప్రేమను కొనలేము, మనం అభిమానం కొనలేము. కేసీఆర్ గారి పట్ల అక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరి మనసులో వారి అభిమానం, కేసీఆర్ గారి పట్ల అభిమానాన్ని, వారి పైన ప్రేమ కనపడ్డది, ఆ ఊపు కనపడ్డది, జోష్ కనపడ్డది. తెలంగాణ ఉద్యమం ఏ రకమైనటువంటి ఆ స్పిరిట్ ఉందో స్పిరిట్ కనపడ్డది. మనం ఏదైనా చేయొచ్చు కానీ స్పిరిట్ కొనలేం కదా. కాబట్టి వారి యొక్క మూర్ఖత్వం, అది వారు మాట్లాడడం మూర్ఖత్వం. డబ్బులు పెట్టి చేస్తామనడము, సభ చేయడం అనేది మరి ఎన్నో అనేక సభలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు డబ్బులు పెట్టి సభలు చేసుకుంటారు అని దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారి ఉపన్యాసానికి వద్దాం. ఉపన్యాసం మాట్లాడే టైంలో ఎక్కువగా కాంగ్రెస్ పథకాల మీద కంప్లీట్గా ఇజ్జత్ తీసేసిండ్రు. సో ఈ విషయంలో కావచ్చు, ఇక అప్పుడు దీక్షకు కూర్చునేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటే దీక్షకు కూర్చున్నారు అన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. నిజంగా ఆరోపణలో నిజం ఎంత ఉంది? జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీకి ఆయన ఉపన్యాసం పట్ల, ఆయన మాట్లాడిన తీరు పట్ల క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీరేమంటారు? నిజంగా క్షమాపణ చెప్పుకోదగ్గ ఉపన్యాసం అంటారా ఏంటి? ఈరోజు ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు, దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క గొంతుక, ప్రజల యొక్క వాణిని కేసీఆర్ మాట్లాడి వినిపెట్టారు. కానీ ప్రజలు ముఖ్యం మాకు. ఏదో నాయకుడి గురించో ఇద్దరు గురించి కాదు కదా. సబ్జెక్ట్ అంతా కూడా తెలంగాణ కష్టపడి సాధించినాం. ఈ 25 సంవత్సరాల మాకు గులాబీ జెండా చరిత్రలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు అనుకోని, ఊహించిన విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ నంబర్ 1గా పెట్టినాం. ఇప్పుడు అపోజిషన్ పార్టీగా ఉన్నాం. తప్పకుండా మేము చేసిన మంచి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏం తప్పులు తప్పకుండా ఎత్తి చూపుతాం. దానికి సమానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. ఈరోజు వ్యక్తిగతంగా దూషణల గురించి దిగుతామంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ కేసీఆర్ పడినటువంటి వాడి భాష అయింది. వారు చావు కోరుకున్నారు కదా. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ, అంత దిగజారి రాజకీయాలు ఎక్కడ ఉంటాయా? అంత దౌర్భాగ్యులు వీళ్ళు, అంత మూర్ఖులు వీళ్ళు.
వాళ్ళు మా భాష పట్ల క్షమాపణ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వారు ఫస్ట్ వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఎట్లా మాట్లాడుతున్నాం దాని దగ్గర సమాధానం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆయన వ్యక్తిగతంగా ఎవరిపైన మాట్లాడలేదు, మేము తప్పకుండా విమర్శ చేసినాం, తప్పకుండా ప్రజల పక్షాన నుండి ప్రజల గురించి మాట్లాడినాం. కాంగ్రెస్ నాయకుల్లో అసలు ఈ సభ అయినప్పటి నుంచి నిద్ర పడతలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నాయకులు కావచ్చు చాలా మంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అసలు ఈ ప్రసంగం మొత్తంలో కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఇదే విషయం చాలా సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారింది, చర్చ నడుస్తుంది. ఎందుకుండొచ్చు అసలు సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా తీసుకోకుండా మాట్లాడినటువంటి తీరును ఎలా చూస్తారు మీరు? కేసీఆర్ గారి స్థాయి నాయకుడు కాదైనా, సరే ఆయన అదృష్టం బాగుండి ఏదో డబ్బులు పెట్టుకొని పీసీసీ అధ్యక్షుడు కొనుక్కొని కేసీఆర్ గారిని తిట్టి పోసి కేసీఆర్ గారిని ప్రతిమించే నాయకుడిని చెప్పే ప్రయత్నం చేసి మోసం చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినాడు. కేసీఆర్కు ఉన్న ఇమేజ్, వారికి ఉన్న స్టేటస్, వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న అనుభవమైన వయసు దగ్గర నాకు తెలుసు. కాబట్టి ఆయన గురించి పెద్ద పట్టించుకుని ప్రభుత్వం అని మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ప్రభుత్వం అందరూ వస్తారు, పెద్ద ప్రస్తావించిన అవసరం లేదు, పెద్ద అవసరం కూడా లేదు. నేను కూడా అనుకుంటే చేసి మంచి పని చేసి మాట్లాడే అవసరం కూడా లేదు కదా, పెద్ద పట్టించుకో. ముందు గురించి కేసీఆర్ గారు పెద్ద వ్యక్తిగతంగా వ్యక్తులను ఇప్పుడు పట్టించుకుంటే సంస్థ మనకి ఆర్గనైజేషన్ అది హోల్ ఒక సిస్టంలో మాట్లాడింది. అపారమైన అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు ఎలా మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది, ప్రజల పక్షాన మాట్లాడతాం. ఏ వ్యక్తిగతంగా మాకు ఎవరి పని లేదు, ఎవరి పైన శత్రుత్వం లేదు, ఎవరి పైన మిత్రుత్వం లేదు. ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల గురించి మాట్లాడతాం. కాబట్టి ప్రజా సమస్యల గురించి తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ తప్పకుండా చెప్పారు కదా. ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది. కొన్ని మంచి మంచి సామెతలు చెప్పిండు, ఆ సామెతలు ఎవరికి అర్థం వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమైంది, అర్థం కానీ అర్థం కాలేదు. గతంలో సభ పెట్టినప్పుడు ఒక మాట మాట్లాడిర్రు, నేను ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటా, ఇదే బీఆర్ఎస్ భవన్లో కూర్చుంటా, అందరి సమస్యలు వింటా, అన్ని వర్గాలకు సంబంధించి నేను చేయుతగా ఉంటా అనేసి. కానీ ఆ విషయంలో గ్రౌండ్ లెవెల్లో అసలు సాధ్యపడలేదు. ఇప్పుడు సభ ద్వారా కూడా ఒక హామీ ఇచ్చిర్రు, నేను మీ వెంట ఉంటా, లీగల్ సెల్ కూడా ఉంది, అక్రమంగా కేసులు బనాయిస్తే వచ్చి మీరు లీగల్ సెల్ మీతో కలిసి పనిచేస్తుంది, నేను కూడా అందుబాటులో ఉంటా, ఇక నేను మీ వెంటనే ఉంటాను. అప్పుడు మాటను నమ్మిన వాళ్ళు మోసపోయినరు అనేసి అంటారు. ఇప్పుడు మరి అదే మాట మీద కేసీఆర్ గారు నిలబడతారా ఏంటి? నిజంగా ఇది జనతా గ్యారేజ్ అంటున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ ని జనతా గ్యారేజ్ లాగానే ఉంటుందా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా గెలిచిన తర్వాత మళ్ళీ గేట్లు క్లోజ్ చేసి మీడియాను రాకపోవడం ఇట్లాంటివన్నీ చేస్తారా ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా చర్చ నడుస్తుంది పబ్లిక్ లో. ఇప్పుడు మనకు పరిస్థితుల ప్రకారం అప్పుడున్నటువంటి విషయాల ప్రకారం ఏదైనా సరే మనం నిర్ణయం తీసుకుంటా ఉంటాం. 100% జనతా గ్యారేజ్ ఏది అన్నప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు మేము అందరం కూడా కేసీఆర్ గారి యొక్క అనేయులు, వారి యొక్క వాళ్ళంతా మేము అనుసరులు, వాళ్ళ యొక్క మేము వారసులు, మేమంతా తప్పకుండా వారి యొక్క పిల్లలు మేమందరం కూడా మేము మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారి వాయిసే కదా, పార్టీ వాయిసే వినపడతాం కదా. కాబట్టి పార్టీ యాజ్ ఎ హోల్గా ఆర్గనైజేషన్ ఉంటుంది. మనం ప్రతి కార్యకర్తకి ప్రతి గ్రామంలో కేసీఆర్ గారు చేయలేరు కదా. కాబట్టి పార్టీ యొక్క సిద్ధాంతం, పార్టీ యొక్క ఫార్ములేషన్స్, పార్టీ యొక్క విధి విధానాలు ఉంటాయి. అవన్నీ కూడా కేసీఆర్ గారు ఆలోచనతో ముందుకు పోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా యాజ్ ఎ హోల్ పార్టీగా, పార్టీ కార్యకర్త ఒక ప్రజలకు అండగా ఉండంటే కేసీఆర్ అండగా ఉన్నట్టే. అంటే ప్రతి కార్యకర్తకు కేసీఆర్ లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉండని చెప్పడానికి అదొక సందేశం. పిల్లలు గారు బచ్చగాన్లు కాదు, మీరు ఓపెన్ గా మీరు రండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫైట్ చేద్దామనేసి ఇప్పుడున్న మంత్రులు అంటున్నారు. నిజంగా ఆయన స్థాయి సార్ ఇప్పుడున్న మంత్రులని ఆయన ఓపెన్ గా ఎదుర్కొనే అంత ఉందంటారా? ఇప్పుడు నేను అదే చెప్తాను కదా, చాలా స్పష్టంగా అసెంబ్లీలో మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఉల్టా మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మేము సమాధానం చెప్తామంటే మా మాట వినరు. కాబట్టి మేము మాతోనే తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇంకా మా నాయకుడు అధినేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే 13 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి చేయలేరనుకున్న తెలంగాణని తెచ్చిపెట్టినటువంటి ఘనత వారికి ఉన్నది, చరిత్ర ఉన్నది, ఇమేజ్ ఉన్నది, స్టేటస్ ఉన్నది. వారి దగ్గర సమానమైన నాయకుడు లేడు అక్కడ. కాబట్టి ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అపహేళన చేసే వారు రకమైనటువంటి ఒక పిచ్చి ధోరణితో ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము సరిపోతామనే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్నాం. సో మొన్నటి సభ కారణంగా నిజంగా పబ్లిక్లో, తెలంగాణ పబ్లిక్లో ఒక జోష్ నింపినట్ట, లేదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అంటే పార్లమెంట్ వాటికి సంబంధించి డౌన్ఫాల్ అయినందుకు కొంత ఏమన్నా ఫుల్ఫిల్ చేసుకోవడానిక నెక్స్ట్ జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతే రిజల్ట్ ఎట్లా కోరుకుంటున్నారు? అసెంబ్లీ ఎన్నికలు ఏం లేవు. పెద్ద ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడు పదవుల గురించి, అధికారం గురించి తాపత్రపడిన నాయకుడే కాదు. తెలంగాణ గురించి ఆయన పదవులని ఇట్లా గడ్డిపూసలుగా తీసి పడేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయనకి అధికారం, ఆయనకి పదవులు, మాకు పదవులు అనేది పెద్ద ప్రశ్నే కాదు. తెలంగాణ యాజ్ అ హోల్ సమాజం ఇంపార్టెంట్ వారికి, తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్. ఆ ఇంట్రెస్ట్లో పనిచేస్తాను తప్ప ఇట్లేదో చేసుకోవడానికి 25 years మాకు పూర్తి చేసుకున్నాం సందర్భం. కాబట్టి మేము ఘనంగా జరుపుకున్నాం. కాబట్టి ఆ సందర్భం వచ్చింది కాబట్టి జరుపుకున్నాం. లేకపోతే పోయినసారి జరుపుకోలేదు కదా. అంతకుముందు 10 సంవత్సరాల అధికారంలో అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు 1 year పెట్టుకున్నాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి పెట్టుకున్నాం. మేము మా 25 yearsలో మేము చేసినట్టు సాధించినటువంటి చరిత్ర ఉంది కదా, విజయాలు సాధించాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టాము, ఈరోజు తీసుకొచ్చినాము. 10 సంవత్సరాలు తెలంగాణ నంబర్ 1 నిలబెట్టాము. ఇప్పుడు 16 నెలల నుంచి అపోజిషన్ పార్టీకి పోరాడుతున్నాము. మేము సాధించిన విజయాలని మరి మేము సంతోషంగా మా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా భాగస్వాములు అందరితో కలిసి మేము ఒక
పండుగ వాతావరణంలో జరుపుకున్నాం. దానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఉంటే మేము సమాధానం చెప్పలేం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందో ఆ అస్తిత్వంని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణను తీసుకొచ్చిన చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి మొన్నటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి సో తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణలో ఎక్కడా లేనటువంటి పథకాలను తీసుకొచ్చిన తీరు కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఏవైతే పథకాలు అమలు చేస్తుందో వాటి మీద ఇజ్జత్ తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా మొన్నటి సభలో ఉపన్యాసం ద్వారా ప్రసంగించారు తప్ప నిజంగా ఆయనకు పదవులేం కొత్త కాదు. ఈ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సాధించడం కోసం ఎన్నో పదవులను ఒదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ది. కాబట్టి కేసీఆర్ గారు పదవులను పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలే ఆయన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి లక్ష్యంలో భాగంగానే మొన్నటి ప్రసంగం అంతా నడిచింది. దీనికి ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కావచ్చు, దుమ్మెత్తి పోసినా కూడా మా ఉనికి ఎక్కడ తగ్గదు. మా క్యాడర్లో ఈ సభ ద్వారా మరింత జోష్ పెరిగిందన్న ఒక ఆశాభావాన్ని అయితే కేపీ వివేకానంద ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్నటువంటి తీరు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.